ఈరోజే ఈరోజే ఆ సీతారాముల వాళ్ళ కళ్యాణం చూస్తూ ఉంటే మనసు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. ఆంజనేయ స్వామి శ్రీ కోట్ రోడ్ అనంతపురంలోని శ్రీ కోట్ రోడ్డు ఆంజనేయ స్వామి స్వామివారి గుడి ప్రాంగణంలో పక్కనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముందు హనుమాన్ దర్శనం తర్వాత నేను సాంస్కృతిక కార్యక్రమం చూడడానికి అక్కడికి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి నాట్యం బాగా చేస్తోంది. నేను అక్కడ ఆ మంటపంలో ఉన్న విగ్రహాలు, స్వామివారి విగ్రహాలు, ఆంజనేయ స్వామి విగ్రహాలు, శ్రీరాముల వారి కళ్యాణానికి సంబంధించిన పటాలను మీ అందరికి చూపిస్తూ కనుల విందుగా ఉంది ఆ ప్రాంగణంలో. ఎత్తైన ఆ మంటపంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి సంబంధించిన పటాలన్నీ ఎంతో ముచ్చట గొలుపుతూ ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారి యొక్క పటాలు, చిత్రపటాలు అక్కడికి వచ్చేసి చాలామంది జనాలు చాలా హ్యాపీగా ఉందండి నాకు ఇవాళ. అసలు అక్కడ శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా అక్కడ పానకాలు ఇవ్వడం జరిగింది. పానకాలు తాగామండి. స్వామివారి ప్రసాదం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, జడ్జి గారు అక్కడ విజేతలైన సాంస్కృతిక బాలబాలికలకు అనంతపురం జడ్జి గారు అక్కడికి ఇచ్చేసి అక్కడ ఒక అట్రాక్షన్గా నిలవడం జరిగింది. జడ్జి గారు వారికి బహుమతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి లైవ్. అక్కడ ఆ ఆంజనేయ స్వామి సంబంధించిన వారు కార్యనిర్వాహకులు కూడా అక్కడ వచ్చి అక్కడికి పిల్లలకు ఇవ్వడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొన్న చిన్న పిల్లలు ఎంతో నాట్యం చేశారు. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే సంస్కృతి కార్యక్రమం అయిపోయాయి. లాస్ట్ మూమెంట్లో ఒక ఆమె పక్కన నిలబడించాడు, ఆమె జడ్జి పక్కన, ఆమె మాత్రమే నృత్యం చూడడం జరిగింది. ఈ పిల్లలందరూ మీకు వీడియోలు పెట్టలేకున్నాను, చాలా బాధగా ఉంది. ఇంకా కాస్త ముందుకు వెళ్ళింటే మీ అందరికీ నేను సంస్కృతి కార్యక్రమం బాగా చూపించేవాడిని. శ్రీ ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన పటాలు అక్కడ రంగురంగుల దీపాలతో అక్కడ చాలా సుందర వైభవంగా ఉందండి. శ్రీ సీతారామ కళ్యాణం సంబంధించిన ఆ గుడి ప్రాంగణం సందర్శించడం నిజంగా నా జన్మత అదృష్టమని నేను భావిస్తున్నాను. సీతారాముల కళ్యాణం శ్రీ రామలక్ష్మణ సీతారాములు వారి వద్ద ఎప్పుడు ఆంజనేయ స్వామి తప్పక ఉంటాడండి. నిజంగా ఆ రామదూత ఆంజనేయ స్వామి అక్కడ సీతారాములకు సంబంధించిన రావణాసుడికి సంబంధించిన రావణాసుడు సీతను అపహరించినప్పుడు లంకలోకి వెళ్ళి ఆంజనేయ స్వామి అక్కడ మంచి శుభవార్త తీసుకురావడం నిజంగా ఆంజనేయ స్వామి రాము యొక్క దూతని ఎంతో గొప్పగా కొనియాడచ్చు మనం. ఇక్కడ చూడండి, అక్కడ ఫోటోలు తీస్తూ ఉంటాయి. జడ్జి గారు అక్కడికి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది పిల్లలకు, చిన్నపిల్లలకు. బుజ్జి ఆ పిల్లలు ఎంత బాగా నృత్యం చేశారో నిజంగా ఒక అట్రాక్షన్స్. ఇక్కడ నేను మీ అందరికీ ఎంతో శ్రమ తలచి మీ అందరికీ ఈ వీడియో పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. స్వామివారి హనుమంత దర్శనం తర్వాత శ్రీ సీతారామ కళ్యాణం సంబంధించిన మంటపాలు కూడా నేను దర్శించగలిగి, ఇంకా మేము అక్కడికి గుడికి చేరుకునేసరికి గ్రామంలో వైభవంగా గ్రామంలో తిరగడానికి ఉత్సవంగా వెళ్ళాయి శ్రీ సీతారామ విగ్రహాలు. సీతారామ కళ్యాణం సందర్భంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చేసి నిజంగా కోట్ రోడ్లో ఆంజనేయ స్వామి అంటే చాలా సూపర్గా. అసలు ఫస్ట్ ఒక 5 ఏళ్ళ కిందట ఏమంత సాధారణ, ఇప్పుడు బాగా డెవలప్ చేశారండి. ఇక్కడ స్థలం పక్కన మళ్ళీ మంటపం కట్టించడం జరిగింది. ఇక్కడ ఎల్లప్పుడూ సాయంత్రం వేళ భజన చేయడం జరుగుతుంది. సీతారాములు ఆంజనేయ స్వామి భజన చేయడం జరుగుతుంది. నిజంగా నాకు ఈ వీడియో పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.